నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. నా భూమి అమ్మనీయడం లేదు, కాపాడండి. వృద్ధ రైతు ఆవేదన. తన సొంత భూమిని విక్రయించుకోకుండా అడ్డుపడుతూ కొందరు వేధిస్తున్నారని చివెంల మండలం అక్కల దేవిగూడెంకు చెందిన రైతు కొంగల రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల బండమీది చందుపట్ల రెవెన్యూ శివారులోని సర్వే నెంబర్ 264లో ఎకరం 6 గుంటల భూమిని అమ్మాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన తన పక్క పొలం వారు కొందరు రాజకీయ నాయకులు తనను భయభ్రాంతులకు గురి చేస్తూ అడ్డంకులు సృష్టిస్తున్నారని వాపోయారు. సొంత భూమిపై హక్కు ఉన్న తన అవసరాలకు అమ్ముకోనియకుండా అడ్డుకోవడం దారుణమని కన్నీరు మున్నీరయ్యారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించి భూమి విక్రయించేలా చొరవ తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను వేడుకున్నారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధ దంపతులు కోరుతున్నారు. నమస్తే సార్, నా పేరు కొంగల సంపూర్ణ. మా మామ పేరు కొంగల రాములు. అయితే మా మామకి, మా అత్తకి ఆరోగ్య పరిస్థితి అసలు బాగలేదు. మా మామకేమో షుగర్ వచ్చి బీపీ షుగర్ వల్ల కాలు ఏళ్ళు 2 తీసేసిర్రు. మా అత్తకేం పెరాలసిస్ పేషెంట్, అసలే లేచే పరిస్థితులు లేరు. మాకు ఆర్థికంగా పరిస్థితులు బాగలేక మా భూమి మేము అమ్ముకుంటున్నాం. మా భూమి చందుపట్ల శివార్లో ఎకరం 6 గుంటల భూమి ఉంటే మాకు ఆరోగ్యపరంగా చూపించుకోవడానికి డబ్బులు లేక మేము భూమి బేరం పెట్టుకున్నాం. ₹1,00,000 భయాన తీసుకొని కూడా 2 నెలలు అవుతుంది. కానీ గెట్లు పెట్టమంటే మా పక్కన గెట్లు ఎమ్మటున్న వాళ్ళు గెట్లు పెట్టకుండా మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టి సంపుతం చేస్తామని బెదిరిస్తున్నారు. మేము ఇట్లా ఎస్పీ గారిని ఒకసారి కలిసినాం, కలెక్టర్ గారిని 2 సార్లు కలిసినాం. ఎవరి దగ్గర కలిసినా కూడా న్యాయం అనేది జరగట్లేదు అస్సలే. కానీ మా అత్త, మా మామ పరిస్థితి అసలు బాగలేదు. ముఖ్యంగా ఎవరంటే గవర్నమెంట్ టీచర్ అనేటైనా పొంగల రామలింగం అనేటైనా, కాంగ్రెస్ నాయకుడు అమర్గాన్ అబ్బులు అనేటైనా, వీళ్ళిద్దరు బాగా అడ్డుపడుతున్నారు. మా భూమి విషయంలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుర్రు. మేము ఏడన్నా బయట తిరగాలన్నా కూడా ప్రాణభయంతో తిరుగుతున్నాం. చాకులు, కత్తులు, గొడ్డలతో పట్టుకొని తిరుగుతుర్రు. దీనివల్ల మాకు ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియదు. కాబట్టి మీరే మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరు చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని చూస్తున్నాం. నా గ్రామం అక్కలదేవుడం అండి. నాకు చందపట్ల శివార్ల 1 ఎకరం భూమి ఉందండి. నా పేరు కొంగల రాములు. మాది చీమాల మండలం, సూర్యాపేట జిల్లా. ఆ భూమి నాకు ఇబ్బంది వచ్చి అమ్ముకుందాం అనుకునే వరకు కొంతమంది అడ్డపడుతుర్రు మా వాళ్ళు. అయితే నాకు ఉన్నంత వరకే ఇయ్యరు నాయన, నాకెందుకు, నా పట్టా ఉన్నది, నాకు దున్నుకున్నదే నాకే కావాలి, మీది ఏం అవసరం లేదు, ఒకరు ఎప్పుడు తీసుకురని కూడా చెప్పినా అయినా వాళ్ళు అడ్డపడుతుర్రు. మీకు భూమి ఎంత ఉంది? నాకు ఎకరం 6 గుంటలు ఉంది. నా పిల్లగాని పేరు మీద 6 గుంటలు ఉంది. నాకు ఎకరం ఉందండి. అది ఏం కావాలని కోరుకుంటున్నావు? అమ్ముకుందామని నేను భయాన్ని కూడా తీసుకున్నాను. ఎందుకు అమ్ముకోవాలి? చేత కాక పెట్టుబడి ఇప్పుడు నిన్న పోతే ₹1,00,000 అండి. 2 ఏళ్ళు తీసేసిన. అయితే పైసలు లేవు, 4 గంటలు వచ్చిన. భూమి అని అమ్ముకుందామని ₹1,00,000 భయాన్ని తీసుకుంటే ఆ భయాన్ని అయిపోయింది. ఆడ ఇక వస్తే ఇప్పుడు ఇళ్ళకి వచ్చినా అమ్మనెత్తలేదు వాళ్ళు. వినం ఎస్పీ గారు, మీరు కూడా మమ్మల్ని దయించి మాత్రం సాయం చేయండి. మాకు మమ్మల్ని పొమ్మన్నా ఉండమన్నా మీదే ఇష్టం. అదిగా మా కుటుంబానికి మాత్రం పాన అయిందయ్యా. మా పానానికి మాత్రం ఎప్పుడు ఏం జరుగుద్దో మాకు గుర్తు లేదు. ఆ అబ్బులయ్య అన్న ఆయన, రామలింగం అన్న ఆయన ఇద్దరు మాత్రం మమ్మల్ని మాత్రం పీడిస్తురయ్యా. అది మా బతుకు ఎంత కాడికి వచ్చిందయ్యా అని చెప్పి అంటున్నామయ్యా. కుటుంబానికి కానీ, నాకు కానీ, మా పిల్లగాని కానీ ఏమన్నా అయితే ఆ బాధ్యత మొత్తం వాళ్ళదే. ఆ కార్యక్రమం మొత్తం వాళ్ళ పేరు మీద పోద్ది. అది మాత్రం జరుగుద్దయ్యా. మేము ఈ చేస్తున్నాం, మా భూమి మేము అమ్ముకుంటున్నాం అయ్యా. వాళ్ళదైతే మేమే వద్దన్నాం. గారు, ఎస్పీ గారు, మీరే నాందు దయచూసి మీరే మాకు దయచేయాలయ్యా. మాకు న్యాయం చేసేది నువ్వే అయ్యా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇదంతా మీదయ్యా.